హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ శనార్థి తెలంగాణ ఎడిషన్లో ఉన్న వార్తలతో పాటు మీకు ప్రత్యేక బులెటిన్లో ప్రతిరోజు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు, వివిధ జిల్లాల్లో ఎటువంటి వార్తలు ఉన్నాయి, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిర్మల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు, నిబంధనలను పట్టించుకొని బార్ వైన్స్ దుకాణదారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ వెనకాల నుంచి గురువారం మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అక్కడే ఓపెన్ బార్లో మద్యం ప్రియులు దర్జాగా సేవించారు. బార్కు కూతవేటు దూరంలో ఎన్టీఆర్ స్టేడియంలో 15 ఆగస్టు వేడుకలు జరుగుతున్నాయి. అవేవి పట్టించుకోకుండా మద్యం విక్రయించడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సదరు బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్. చర్యలు తీసుకోవడం కాదు, స్వతంత్ర దినోత్సవం రోజు అమ్మకూడదు అనేది రూల్ ఉంది. మరి ఇటువంటి దుర్మార్గులపైన చర్యలు తీసుకోవడం ఒకటే కాదు, కంప్లీట్గా ఆ బార్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే అప్పుడు దారికి వస్తారు వీళ్ళు. మరి ఏడా చూసినా కూడా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉంటున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఒక్కడి కూడా ఉండనివ్వము అని చెప్పిళ్ళు. బిఫోర్ ఏదో మునుగోడు నియోజకవర్గంలో 4 రోజులు తూతూ మంత్రంగా చేసిండు అక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తర్వాత ఊరికి 10 బెల్ట్ షాపులు, 20 బెల్ట్ షాపులతో కళకళలాడుతుంది నా తెలంగాణ రాష్ట్రం అనే చెప్పుకోవాలి. అవుట్సోర్సింగ్ సంస్థల మాయాజాలం, స్థానికులను పక్కన పెట్టి స్థానికేతరులకు పట్టం, చర్యలు తీసుకోవాలని స్థానిక ఏజెన్సీ నిర్వాహకుల డిమాండ్. ఏడాది నిర్మల్ ప్రస్తుత ప్రభుత్వాల నూతన ఉద్యోగాలు భర్తీ చేయలేక ఎక్కువ శాతం అవుట్సోర్సింగ్ ద్వారానే నియామకాలు చేపడుతున్న సంగతి విదితమే. ప్రతి శాఖలోనూ అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా నేరుగా వారు సేవలను తీసుకుంటున్న ప్రభుత్వం వేతనాల విషయంలో కూడా అవుట్సోర్సింగ్ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. లోకలను పక్కన పెట్టి ఎవడైతే ఎక్కువ పైసలు ఇస్తారో వానికి ఉద్యోగాలు ఇచ్చే తతంగం ముందు వేసుకున్నారు వీళ్ళు. నకిలీ స్టిక్కర్లపై కూడా దృష్టి సారించాలి. బైక్లపై ప్రెస్ రిపోర్టర్ స్టిక్కర్లు, రిపోర్టర్ కాని వారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు. నకిలీ పోలీసులను కూడా గుర్తించండి అని చెప్తా ఉన్నారు. చాలామంది పోలీస్ గారు, నేను కూడా చాలామందిని అబ్జర్వ్ చేసిన, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సంబంధం లేదు. తాటాకంత అక్షరాలతో పోలీస్ అని రాస్తాడు ఆ వెహికల్ ఎవడ అప్పటిగా. ఇంకా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకి ఇంకొన్ని ముచ్చట చెప్తా ఉంటా. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ చుట్టంది ఎవరిదో ఒక క్యాప్ తీసుకుంటారు, ఎస్ఐ క్యాప్లు ఉంటాయి కదా, ఆ క్యాప్ను ఇక డ్రైవింగ్ సీట్ ఉంటుంది కదా వెహికల్ ముందు పెట్టేస్తారు. ఆ క్యాప్ చూస్తే ఏ పోలీసు కూడా అప్పటిగా. మరి పోలీసులకు ఇటువంటి పోలీసులనే విచిత్రంగా బురిడి కొట్టించే ప్రయత్నాలలో బిజీగా ఉన్నారు. ఇక ప్రెస్ అంటే ఇక 10వ తరగతి పాస్ కానోడు, 8వ తరగతి పాస్ కానోడు, 9వ తరగతి పాస్ కానోడు కూడా ప్రెస్ అని రాయించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. బాదన్కుర్తి బ్రిడ్జికి రాథోడ్ రమేష్ పేరు నామకరణం చేసిన బాదన్కుర్తి గ్రామస్తులు. ఖానాపూర్ ఘనంగా స్వతంత్ర దినోత్సవాలు పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఇచ్చోడ జాతీయ జెండాను అవమానించిన మిషన్ భగీరథ అధికారులు జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇక్కడ కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి వెల్లువెత్తుతుందంట. ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన షబ్బీర్ అలీ. ఇక్కడ 78వ స్వతంత్ర సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పోయిన అక్కడికి. ఘనంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలు. నిజామాబాద్లో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అడిల్, కామారెడ్డిలో టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఇంకా మరి లోకల్ ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపిస్తలేరు, కామారెడ్డిలో కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు. మనోరమలో త్రివర్ణ పథకానికి అవమానం. ప్రముఖ ఆసుపత్రిలో తలకిందులుగా జెండా, సిగ్గు లేదా కొంచెమన్నా. 3 విడతల్లో 655 కోట్ల రైతు రుణమాఫీ. కామారెడ్డి జిల్లాలో 91,800
99 మంది రైతులకు లబ్ధి చేకూరింది. దర్పల్లిలో ఘనంగా జెండా పండుగ చేసిళ్ళు నిజామాబాద్ రూరల్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. దేశంలో 80% ప్రజలు పేదరికం అనుభవిస్తున్నారు. త్యాగ ధనుల ఆశయాల కోసం పోరాటాలు చేయాలి. ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోదావరి కన్నీరు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర ఎంతో విశిష్టమైనది. సమర యోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందాం. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచుదాం. ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించింది. మొత్తం మహిళపై కార్మిక సంఘ నాయకుడి దాడి. స్వతంత్ర దినోత్సవం నాడు అఘాయిత్యం దాడి చేసింది ఏఐటియుసి నేత మడ్డి ఎల్లాగౌడ్ కుమారుడు విజయ్. అరాచకాలపై ఫిర్యాదు చేసిన సదరు మహిళ కక్ష పెంచుకొని తీవ్రంగా దాడి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఘటన. ఇక చూడు ఏందో. బుక్కెడు బువ్వ పెట్టక తల్లిని గింటేసిన కుమారులు. బా 6 బయట జీవిస్తున్న వృద్ధురాలు. గ్రామస్తుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు నిర్లక్ష్యం చేసిన తనయులపై చర్యలు తీసుకుంటూ, చర్యలు కాదు మొత్తం తన్నుకుండా తీసుకొని పోవాలి దరిద్రులు. అరే ఇదేది, తల్లి లేకపోతే మీకు జన్మెక్కడిది? ఈ భూమి మీదకి ఎట్లా వచ్చేవాళ్ళు? తల్లికి బుక్కడు బువ్వ పెట్టడానికి వస్తలేదురా మీకు చేతులు? సిగ్గనిపిస్తలే కొంచెమన్నా? అదే మీ కొడుకులు, మీ బిడ్డలు కూడా, మీరు కూడా వృద్ధాప్యంలోకి వస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని కూడా రోడ్డు మీద వేస్తే ఆ బాధ ఏందో అప్పుడు తెలుస్తుంది. పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు బాధితుడి ఫిర్యాదు. కాలువ శ్రీరాంపూర్. ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగరవేసిన ఏసీపీ వాసాల సతీష్ కుమార్. సిద్దిపేట గెజిట్లో ఉన్నది ఒక దగ్గర, వైన్స్ పెట్టింది మరో చోట. నిబంధనలు అతిక్రమిస్తే 8 లక్షల జరిమానా. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు. ఇష్టారాజ్యంగా వైన్స్ ఏర్పాటు చేసిన చర్యలు శూన్యం. ఇది జోగిపేట ఎక్సైజ్ సిఐ పనితీరుకు నిదర్శనం. ఇగో గెజిట్లో ఉన్నదేమో ఒక చోట, వైన్స్ పెట్టిందేమో ఒక చోట. వాడు ఇష్టం ఉన్నట్టు వైన్స్ పెట్టుకున్నా కూడా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టార్గెట్లు పెట్టి ప్రతి వైన్ షాప్కి టార్గెట్లు పెట్టి రీచ్ కావాలి, మీరు టార్గెట్ రీచ్ కావాలి అంటే ఎంత ఎక్కువ మందికి తాగిపిస్తే మీరు అంత బెస్ట్. ఏమన్నా అవార్డులు ఉంటే ఇవ్వండి. బంగారు పథకాలు, వెండి పథకాలు, రజత పథకాలు ఇటువంటివి ఉంటే వైన్ షాప్లకు ఇవ్వండి. మీరు ఒక్కొక్క వైన్ షాప్ ముందు పిచ్చి లేస్తుంది. రోడ్ల మీద మహిళలు పోలేని పరిస్థితి ఉంది. నేను ఇటు నుంచి పోయినా, ఈ ఐడిపిఎల్ నుంచి జగద్గిరి గుట్టకు పోయే టైంలో నవీన్ వైన్స్ అని పాడైంది. ఆడ నవీన్ వైన్సోడు మొత్తం రోడ్డును కబ్జా పెట్టి, బండ్లు సగం రోడ్డును మొత్తం కబ్జా పెట్టి అక్కడనే మొత్తం తాగి తందనాలు ఆడుతూ ఉంటే, రంగారెడ్డి కమాన్ దగ్గర ఉంటుంది. అది రంగారెడ్డి బస్ స్టాప్ దగ్గర. దాని ముందే వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. వివేకానంద స్టాచ్యూ పక్కన ఇటో వైన్ షాపు, దాని ముందో వైన్ షాపు. మహిళలు నడవడానికి కూడా ఆస్కారం లేదు. ఏం చేస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? జింక మాంసాన్ని విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తులు. అసలు చంపింది ఎవరు? ఇంతకాలం వేట సాగిస్తున్న వ్యక్తులపై నిఘా లోపం. సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ. ఉత్సాహ భరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. నూతన పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్. స్వాతంత్ర దినోత్సవం రోజున మానవత్వం చాటుకున్న యువ నాయకుడు. ప్రభుత్వ గురుకులాలకు 300 కుర్చీలు బహుకరించిన కేకే కృష్ణ. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ఇక చూడు, ఇటువంటి మంచి పనులు చేయండి. ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్లు గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రజా నాయకుడిగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అవసరమైన వారికి సహాయం చేస్తూ యువ నాయకుడు స్వయం కృషితో ఎదుగుతూ తన గ్రామానికి, మండలానికి తన సొంత సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. మండలంలో యువతరానికి రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తూ అందరికీ
అందరి అభిమానాన్ని పొందుతున్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ విద్యాలయాలకు తన వంతు సహకారంగా 300 కుర్చీలను ఉచితంగా బహుకరించారు. గ్రేట్ బోను. 300 కుర్చీలు అంటే నాటే జోకు. ఇగో ఇటువంటి మిత్రులు ఉంటే వీళ్ళకి ప్రోత్సాహం ఉండాలి. ఇటువంటి యువ నాయకులు రాజకీయాలకు వచ్చి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. షాద్ నగర్లో జరిగిన ఘటన ఇది. గ్రేట్ జాబ్. దివ్యాంగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మహేశ్వరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. కాలనీ అధ్యక్షుడు కేకే చారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య డి అంటే డి ప్రేక్షక పాత్ర వహిస్తున్న అభిమానులు, ముందుంది ముసల పండుగ అంటున్న ప్రజలు, వారి తీరు మార్చుకోవాలని అంటున్న మేధావులు. గట్టిగానే ఉంది కుకట్పల్లిలో. రెండింటి మధ్యలో ఉంది. మరి బీజేపీ ఏడుంది? బీజేపీ మధ్యలో ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మరి మళ్ళీ బండి సంజయ్ రావాలన్నా ఏందో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. 3 కార్లు ఢీ, 3 మృతి, మరో 6గురికి తీవ్ర గాయాలు. ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మర్రి రాజశేఖర్ రెడ్డి రావాలి. తెలంగాణ పోలీస్ అకాడమీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. శాంతి భద్రతలు కాపాడే గురుతరమైన బాధ్యత, సేవాభావం కలిగి ఉండాలి. పోలీస్ అకాడమీ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ డి మురళీధర్ ఐపీఎస్ బండ్లగూడ జాగీర్. ఆటో మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. షేర్లింగంపల్లి. ఖమ్మ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లో పంపిణీ. చేతన ఫౌండేషన్ వారి సహాయంతో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం. ఎంజీ పార్కులో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. మణికొండ. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. స్వాతంత్ర ఫలాలు చివరి గడపకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత. ఈ డైలాగు మన స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల నుంచి ఇదే డైలాగ్ కొడుతూ ఉన్నారు. మరి ఇప్పటికీ చివరి గడపకు మాత్రం ఆ స్వతంత్ర ఫలితాలు మాత్రం చేరడం లేదు. ఎక్కడ లోపాలు ఉన్నాయంటే రాజకీయ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం. ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటున్న వాక్యాలు. 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానుక. ఉచితంగా షూలు పంపిణీ చేసి కాళ్లకు తొడిగిన జడ్చర్ల ఎమ్మెల్యే. ప్రతి ప్రభుత్వ స్కూళ్ళలో ప్రతి విద్యార్థికి ఉచిత సాక్సులు, ఉచిత షూలు కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. జడ్చర్ల ఎమ్మెల్యే మాత్రం జబర్దస్త్గా ముందుకెళ్తుండు. 17న పాలమూరు పట్టణం బంద్. హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగిన హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా. అది ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్. గోల్కొండ పోర్ట్ స్వతంత్ర వేడుకలో ప్రధానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్. విధి నిర్వహణలో విశిష్ట సేవలకు దక్కిన గౌరవం. గ్రేట్. మిర్యాలగూడలో మిలియన్ మార్చ్ల స్వతంత్ర వేడుకలు. 15,000 మంది విద్యార్థులతో 100 అడుగుల జాతీయ పతాకావిష్కరణ. నేను నా మిర్యాలగూడ అనే విధంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. హాజరైన ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పింగిలి వెంకయ్య మన్మడు నరసింహ. శిథిలావస్థలో చెండూరు ఆసుపత్రి భవనం. తరచూ ఊడిపడుతున్న పెచ్చులు, ఎక్కడికక్కడే తేలిన స్టాప్ స్టీల్. భయంతో నిధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, అవస్థలు పడుతున్న రోగులు. మరమ్మతులు చేసిన వృధా అని తేల్చిన ఇంజనీర్లు. ఇక చూడు చెండూరులో పరిస్థితి. ఉచితాలు ఇస్తామని చెప్తున్నారు, కానీ నిజంగానే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఎందుకు దృష్టి సారించారు ఆయా ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు? మాదాపురం డెవలప్మెంట్ సొసైటీ సేవలో ఆదర్శనీయం. గ్రామ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్. సర్కారు బడులను బాగు చేసేందుకు ముందుకు. ఆగస్టు 15 క్రీడలకు అన్ని పాఠశాలకు బహుమతులు. ఇంతకుముందు ఆగస్టు 15 వచ్చినా, జనవరి 26 వచ్చినా కూడా ప్రభుత్వ బడులలో కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ క్రీడల పోటీలు బీభత్సంగా ఉండేది. ఏడ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 4 అపార్ట్మెంట్లలో కడుతున్నారు. ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, కానీ వాడికి పర్మిషన్ వస్తుంది స్కూల్కి. ఏడ కూడా ఆటలు ఆడిపించే అసలు ప్రభుత్వ పాఠశాలలు కూడా కరువైపోయిన పరిస్థితులు. ఇక ప్రైవేట్లో అంటే ఎప్పుడో సంకనాకి ఇచ్చేసింది అది.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి. స్వతంత్ర దినోత్సవం రోజు నోముల గ్రామంలో విషాదం. నకరేకల్ మండలం బొప్పారం మూసి కాలువలో ఘటన. అయ్యో పాపం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా. ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. విద్యార్థులకు అందించిన బొమ్మెరపోతన అవార్డు ఫర్ ఎక్సలెన్సీ. ఉద్యోగులకు ఉత్తమ సేవ అవార్డులు అందజేసిన ధర్మసాగర్ వేలేరు. కమిషనరేట్లో అట్టహాసంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖ. డోర్నకాల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం. అరే, స్పెషల్ ఆఫీసర్ ఎగరేస్తుండగా జాతీయ జెండా కింద పడ్డా భయనం. మంచిగానే ఉన్నది అధికారుల పని. ఇండిపెండెన్స్ సందర్భంగా 78 మొక్కలు నాటిన విద్యార్థులు. గ్రేట్ పరకాల. మాజీ వీసీ వెంకటరత్నంకు విజిలెన్స్ నోటీసులు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో అవకతవకలు చేసిండంటేనే. ఇది ఒక్కటే కాదు, శాతవాహన యూనివర్సిటీలో కూడా అవకతవకలు బాగాయినాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధం. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సిద్ధమా? వైరా సభ నుంచి సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానిది. వైరా సీఎం రాకతో ఇది మెయిన్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి వార్తలు మెయిన్లోకి వస్తున్నాయి కదా. సీఎం రాకతో ముందస్తు అరెస్టులు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం నేరమా? కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. కొత్తగూడెం పలు ప్రభుత్వ ఆఫీసులో ఎగరని జాతీయ జెండాలు. ఇక వాళ్ళకి సోయలేదు, మరి ఏం చేస్తాం. అశ్వారావుపేట. ఖమ్మంలో బీఆర్ఎస్కు గుండు సున్నా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎస్, సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1ను ప్రారంభించిన మంత్రి కుమట్రెడ్డి. కొత్త కళలు ఆశయాలతో ముందుకెళ్దాం. ప్రధాని నివాసంలో మోడీతో ఒలింపిక్స్ బృందం భేటీ. అథ్లెట్ల బృందాన్ని అభినందించిన మోదీ. 140 కోట్ల మంది ప్రజలకు కేవలం 5 అథ్లెట్లు మాత్రమే 6 పథకాలు సాధించిల్లు. అందులో ఒకటి కూడా గోల్డ్ మెడల్ లేని పరిస్థితి ఉంది మన ఇండియాకి. ఇండియన్ అథ్లెట్లకు గుడ్ న్యూస్. జాతీయ క్రికెట్ అకాడమీలో అథ్లెట్లకు ప్రాక్టీస్. అకాడమీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామైన జేషా. ఈయనే అమిత్ షా కొడుకు. కొత్త ఫార్మేట్లో దులీప్ ట్రోఫీ. 4 టీమ్స్ను ప్రారంభించిన బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి టోర్నీ ప్రారంభం. కోహ్లీ, రోహిత్, బుమ్రా, అశ్విన్లకు విశ్రాంతి. 4 మినహా ప్రధాన ఆటగాళ్లంతా బరిలో ఉండబోతున్నారంట. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. సినిమాలకు గుడ్ బై. ఎమర్జెన్సీ నిర్ణయిస్తుందన్న కంగనా రనౌత్. బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ఈ మూవీ ఇప్పటికే కాంట్రవర్సీగా మారి ఎన్నోసార్లు వాయిదా పడింది. మరి ఇక తర్వాత గుడ్ బై చెప్పబోతుందంట. ప్రమోషన్స్ ఫీట్స్. పొట్టి గౌను వేసుకున్న పన్ను పాప అంట. పన్ను పాప ఏందో బన్ను పాప ఏందో పో. రూమర్స్కి చెక్. శాంతి నిశ్శబ్ద మ్యూజియం. రూమర్స్కి చెక్ పెట్టేసిన శామ్. దారుణ ట్రోలింగ్. హరీష్ శంకర్ను పూల్ చేసిన నెటిజన్ స్క్రీన్ షాట్స్ వైరల్ చేసిందంట. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్. నల్లధనం అనే డైలాగ్తో ప్రేక్షకులతో ఆసక్తి పెంచిన మిస్టర్ బచ్చన్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రిలీజ్ అయింది. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.